అందరికీ నమస్కారం. నిహారిక వార్కల్ ఛానల్కి స్వాగతం. అక్టోబర్ ఈ రీడింగ్ నేను అక్టోబర్ నెలలో మన జీవితంలో వచ్చే మార్పులు చేర్పులు ఏంటి, అక్టోబర్ నెల మనకి ఎలా ఉండబోతుంది, గైడెన్స్ మనకి ఇచ్చేటటువంటి సలహాలు సూచనలు ఏంటి అనేది చూద్దాం. కార్డ్స్ అప్లై చేస్తాను. ఒక 5 కార్డ్స్ తీసుకున్నాం. ఏస్ ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ స్వర్డ్స్, ది స్టార్. కార్డ్స్ కనబడుతున్నాయి అనుకుంటున్నాను. 6 ఆఫ్ కప్స్, ది ఫూల్, 6 ఆఫ్ wands. బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి 3 ఆఫ్ wands. ఈ రీడింగ్ చాలా పాజిటివ్గా ఉంది, చాలా పాజిటివ్గా ఉంది. కప్స్ ఎనర్జీ ఇంచుమించు 2 మేజర్ ఆర్కాన్స్, మిగిలినవి మైనర్ ఆర్కాన్స్తో చాలా పాజిటివ్ రీడింగ్. నెల అంతా కూడా చాలా ఇమోషనల్ బాండింగ్తో, ఇమోషనల్ మూమెంట్తో కూడినటువంటి మంత్గా మీకు చెప్పచ్చు. 3 ఆఫ్ వాండ్స్ డెక్, బాటమ్ ఆఫ్ ది డెక్లో 3 ఆఫ్ వాండ్స్తో మనకి ఎదురు చూస్తున్నామంట, అవకాశం కొరకు ఎదురు చూడడం. మనం బర్డన్లో ఒక ఇమోషన్లో నిన్న రీడింగ్లో చూసినట్టున్నా ఒక ఇమోషనల్ బర్డన్ చూసాం. ఆ బర్డన్ నుంచి ఒక నిర్ణయం చూసాం. ఆ నిర్ణయం కోసం నిర్ణయం తీసుకున్నప్పుడు ఎదురు చూడటం అనేది కనబడుతుంది. మనకి ఏ విధమైనటువంటి అవకాశాలు వస్తాయి, నేను తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్టా కాదా అని మనం ఎదురు చూసినప్పుడు ఏస్ ఆఫ్ కప్స్తో డివైన్ నుంచి మనకి మంచి కెరియర్, లవ్, ఎమోషనల్ అండ్ కెరియర్, మిగిలిన అన్నీ కూడా ఈ స్వర్డ్స్ ఎనర్జీ, ఎయిర్ ఎనర్జీ, అంటే ఈ రెండు కూడా డివైన్ నుంచి వచ్చేటటువంటి అవకాశాలు అనమాట. పైనుంచి మనకి వచ్చేటటువంటి అవకాశాలు, ఎక్కడా కూడా కింద నుంచి అంటే డౌన్ నుంచి వచ్చినటువంటి అవకాశాలు, అంటే ఇది ఒక బ్లెస్సింగ్ అనమాట. ఈ 2 అవకాశాలు మీకు రాబోతున్నాయి ఈ మంత్లో. మీరు దాన్ని అందిపుచ్చుకోవాల్సినటువంటి అవసరత కనబడుతుంది అనమాట. దీన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. మనం అసలు ఏమొస్తుంది డివైన్ నుంచి మనకి లవ్ అనేది వస్తుంది, తర్వాత మనకి అవకాశాలు అనేవి వస్తూ ఉన్నాయి అన్నమాట. ఇది ఈ 2 ఎనర్జీస్ కూడా చాలా ఇమోషనల్గా ఒకటి ఉంటే మనసుకు సంబంధం, ఇది కెరియర్ లేదా మన అబండెన్స్, ఇటువంటి వాటికి సూచనలు అయితే ఈ 2 కూడా మనకి ఈ మంత్లో మిమ్మల్ని తాకబోతూ ఉన్నాయన్నమాట. అది మీరు డివైన్ నుంచి వస్తుంది కాబట్టి దాన్ని మీరు చూడవలసినటువంటి అవకాశం ఉందన్నమాట. చూడవలసినటువంటి అవకాశం ఉంది. అయితే చూసేటప్పుడు దాన్ని తేలికగా తీసుకోకూడదు. అంటే ఇది చిన్నదే కదా అన్నట్టుగా చూడకూడదు అనమాట. ఆ అవకాశాన్ని మనం అందిపుచ్చుకొని చిన్నదిగా చూడకూడదు. ఇమ్మెచ్యూర్డ్ మైండ్తో కాకుండా మంచి, ఇక్కడ చాలా చిన్న ఏజ్లో ఉన్నటువంటి యంగ్ బాయ్ కనబడుతున్నాడు. అది చిన్నగా చూడకూడదు అనమాట. చూడకుండా జాగ్రత్తగా మస్ట్ బి కేర్ఫుల్ అనమాట. ఈ రెండింటిని మనం అందిపుచ్చుకోవడంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుని ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరత ఉంది. ఈ 2 డివైన్ బ్లెస్సింగ్స్ కూడా మనం చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎలా ఉంటుందంటే మనకి ఈ 2 బ్లెస్సింగ్స్ పైనుంచి వచ్చాయి. ఈ 2 పైనుంచి ఏంజల్స్ సహకారం కూడా ఉంది. మనం 2 బ్యాలెన్స్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇమోషనల్ అండ్ కెరియర్ రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ బ్యాలెన్స్ అనేది ఎలా ఉండాలంటే చాలా ట్రాన్స్పరెన్సీగా, చాలా నిజాయితీగా ఉండవలసినటువంటి అవసరత ఉందన్నమాట. బ్యాలెన్స్ అనేది చాలా నిజాయితీగా ఉండాలి. ట్రాన్స్పరెన్సీ అంటే లవ్లో నిజాయితీ ఉండాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి, మన భావాలు వ్యక్తపరచడంలో ట్రాన్స్పరెన్సీ ఉండాలి, మనం యాక్షన్ తీసుకోవాల్సిన విషయంలో కూడా ఫార్వర్డ్గా ఉండాలన్నమాట. యాక్షన్ తీసుకోవాల్సిన విషయంలో కూడా ఫార్వర్డ్గా ఉండాలి. గతం తాలూకు ఆలోచనలు, గతంలో మనం ఏం అనుభవించాము లవ్లో లేదా రిలేషన్లో, మనం ఏమైతే వాటిని అనుభూతి చెందాము అవన్నీ మనం మర్చిపోకుండా మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి, మనం గుర్తు తెచ్చుకోవాలి. తర్వాత గివ్ అండ్ టేక్ ఉండాలి. ఇవన్నిటిని పాటించాలన్నమాట. 6 ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఇవన్నీ మనం పాటించినప్పుడు మనకి ఖచ్చితంగా
డివైన్ నుంచి కొత్త అవకాశం అనేది వస్తూ ఉందన్నమాట. ఆ అవకాశాన్ని మనం చాలా జాగ్రత్తగా అందిపుచ్చుకొని జాగ్రత్తగా అడుగులు వేసినట్లయితే మనం జాగ్రత్తగా ఒక పాత్ని ఎన్నుకోవాలన్నమాట. వెదర్ ఇట్ ఈస్ అది కష్టమోని నష్టమోని మనం దాన్ని, ఎందుకంటే ఎప్పుడైతే డివైన్ నుంచి మనకు ఒక బ్లెస్సింగ్ వస్తుందో ఆ బ్లెస్సింగ్ని ఆ డివైనే నడిపిస్తుంది అనమాట. మనం ఏమీ చేయనవసరం లేదు. కాకపోతే మనం జాగ్రత్తగా థింక్ చేయవలసినటువంటి అవసరత ఉంది. దాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉందన్నమాట. అది ఏస్ ఆఫ్ కప్స్ అవనివ్వండి, అంటే భగవంతుని ఇచ్చినటువంటి బ్లెస్సింగ్లో కెరీర్ అవనివ్వండి, ఏదైనప్పటికీ కూడా మనం గతాన్ని మర్చిపోవాలి. గతాన్ని మర్చిపోయి అందులో ఉన్నటువంటి లోటుపాటు నుండి మనం లెసన్ నేర్చుకుని మనం ముందుకు సాగవలసినటువంటి అవసరత ఎంతైనా ఉందన్నమాట. ఎప్పుడైతే ముందుకు సాగుతామో ఆ ముందుకు సాగేటప్పుడు కూడా ఇతరుల హెల్ప్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటే తీసుకోవడంలో తప్పులేదు. ఎందుకంటే మనకే అన్నీ తెలుసు అనుకోకూడదు. ఇతరుల సహాయం కూడా ఒక్కొక్కసారి వాళ్ళ అడ్వైస్ మనకు అవసరం అవుతుంటుంది. అటువంటిప్పుడు వాళ్ళ అడ్వైస్ తీసుకోవాలి. తీసుకుని ముందుకి నడవాలి. నడిచి మనం ముందుకు నడుస్తున్నప్పుడు మనకు అందరూ కూడా సపోర్ట్ చేస్తారు. కెరియర్లో కానీ మరి రిలేషన్లో కానీ అందరూ కూడా మనకి సపోర్ట్ చేస్తారు. మనం విజయం సాధిస్తాం, దాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా మనం చాలా పాజిటివ్ రీడింగ్ ఇది. ఎంత పాజిటివ్ రీడింగ్ అంటే ఇది అవకాశం అనేది మన చేతిలో లేని సమయంలో బ్లెస్సింగ్ అనేది గాడ్ ఇచ్చినప్పుడు అది మనం ఎలా సద్వినియోగం చేసుకుంటాము అనేదే ఈ యొక్క కార్డ్స్ మనకి చూపిస్తున్నటువంటి చాలా మంచి పాజిటివ్ రీడింగ్ అనమాట. ఇలాంటి రీడింగ్ వచ్చినప్పుడు మనం ఇటువంటి అవకాశాలు మనకి వచ్చినప్పుడు మనం ఎలా స్పందిస్తాం, మనం ఏ విధంగా దాన్ని సద్వినియోగం చేసుకుంటాం, ఎంత ఆలోచన విధానం ఉంటే మనం దాన్ని ఆ బ్లెస్సింగ్స్ని మనం కాపాడుకోగలుగుతాం అనేది అది మనలోనే ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనం ఇన్ట్యూషన్ అంటే మన మనసు ఏం చెప్తుంది, మనకి ఎంతవరకు ఇవి పరిణితి చెందినటువంటి డెస్టినీకి మనల్ని నడిపిస్తాయి, ఇవన్నీ మనం ఆలోచించుకోవాలంటే ముందు మనం ఏంటో మనం తెలుసుకోవాలి. మనకి ఏం కావాలో మనకు తెలుసుకోవాలి, మన గోల్స్ ఏంటో మనం తెలుసుకోవాలన్నమాట. కాబట్టి ఈ నెలలో మీకు చాలా మంచి పాజిటివ్గా బ్లెస్సింగ్స్ అనేవి రాబోతూ ఉన్నాయి. ఈ 2 బ్లెస్సింగ్స్ని మీరు అందుకోబోతున్నారు. ఈ బ్లెస్సింగ్స్ని మీరు ఆలోచనతో జాగ్రత్తగా ముందుకి అడుగు వేసి గతం తాలూకు అనుభవాలతో మీరు వాటిని చర్చించుకొని ఇతరుల గైడెన్స్ కావాలంటే తీసుకుని మీరు ముందుకెళ్ళినప్పుడు ఒక ప్యూరిటీ ఆఫ్ మైండ్, ఒక ట్రాన్స్పరెన్సీ ఉండలేనప్పుడు పైనుంచి బ్లెస్సింగ్స్, ఏంజల్స్ గైడెన్స్ అనేది ఉంటుంది. ఇది ఖచ్చితంగా బ్యాలెన్స్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇమోషన్స్ని, మనకు వచ్చేటటువంటి లేదా అడ్డంకుల్ని లేదా హర్డిల్స్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలంటే విత్ ప్యూర్ హార్ట్ అండ్ విత్ ట్రాన్స్పరెన్సీ. అంటే మన వెనక ఒకటి ముందు ఒకటి కాకుండా ప్యూర్ హార్ట్ తోటి ట్రాన్స్పరెన్సీ తోటి మనం ఈ 2 బ్లెస్సింగ్స్ని కనుక మనం చేపట్టినట్లయితే ఖచ్చితంగా మనం అవకాశాలకు ముందుకెళ్తాం. జాగ్రత్తగా నడుచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి బ్లెస్సింగ్ వస్తుందో కనిపెట్టవలసి ఉంది. తర్వాత మనలో మనం నేర్చుకున్నటువంటి గుణపాఠాలని, గతంలో మనం నేర్చుకున్నటువంటి గుణపాఠాలని మనం చర్చించుకొని మనకి వచ్చినటువంటి ఈ రిలేషన్ లవ్వింగ్ ఎనర్జీని ఎలాగా మనం ముందుకు నడిపించుకోవాలి, ఎలాగ ట్రాన్స్పరెన్సీతో దీని మీద నిర్ణయాలు తీసుకోవాలి, ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, కెరియర్ని రిలేషన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఒక దాంట్లో పడిపోయి వేరే దాంట్లో నిర్లక్ష్యం చేస్తారు. అది మంచి లక్షణం కాదనమాట. దేనికదే దేన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి, రిలేషన్ ఎలా బ్యాలెన్స్ చేయాలి, కెరియర్ ఎలా బ్యాలెన్స్ చేయాలి, అబండెన్స్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఈ బ్యాలెన్స్ అనేది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తుంది అనమాట. మనకి ఎప్పుడైనా ఒక అవకాశాలు వచ్చినప్పుడు బ్యాలెన్స్ అనేది చాలా ముఖ్యమైనటువంటి పాత్రని వహిస్తుంది. కాబట్టి ఒకటేసారి 2 డివైన్ నుంచి 2 బ్లెస్సింగ్స్ వచ్చినప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేయడం అనేది కష్టమవుతుంది అనమాట. బట్ మనం ఎప్పుడైతే ఆలోచించి ఒక నిర్ణయాలు తీసుకుని మనం ఎప్పుడైతే ముందుకి అతి జాగ్రత్తగా అడుగు వేస్తామో చూడండి, ఏమీ పెద్దగా బర్డన్స్ లేవు. ఒక ప్యూర్ లవ్ తోటి ఇతను ముందుకు వెళ్తూ ఉన్నాడు. కాబట్టి కాకపోతే ఇక్కడ స్థిరమైనటువంటి బాండింగ్ ఉంది, కానీ ఇక్కడ చిన్నది డిస్టర్బెన్స్ కనబడుతుంది. దాన్ని మనం ఎప్పుడైతే మనం చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తూ ఈ 2 బ్లెస్సింగ్స్ని డివైన్ నుంచి వచ్చిన వాటిని మనం కాపాడుకుంటామో, ఎలాగో గుణపాఠం నేర్చుకోవాలి. ముందు వచ్చిన వాటితో మనం ఏవి మానేస్తే, ఎటువంటి నిర్ణయాలను తీసుకోకుండా ఉంటే ముందుకెళ్తాము అనేది గుర్తించి
విత్ ప్యూర్ హార్ట్తో, విత్ ట్రాన్స్పరెన్సీతో మనం ముందుకు వెళ్తామో అప్పుడు విజయం అనేది ఖచ్చితంగా మనకి దక్కుతుందనమాట. ఈ విజయం ఎప్పుడైతే దక్కుతుందో మనల్ని అందరూ ప్రేజ్ చేస్తారు. ఎప్పుడైతే మన కెరియర్లో ముందుకెళ్తామో, ఎప్పుడైతే మన రిలేషన్లో ఒక హార్మోనీని, ఒక ఆనెస్టీని, ఒక రెస్పెక్ట్ని ఇస్తామో మనకి అందరూ రెస్పెక్ట్ ఇస్తారు. కాబట్టి దాన్ని మనం విజయోత్సవం చేసుకుని ముందుకు వెళ్తాం. మనం ఇతరుల యొక్క ప్రశంసలు కూడా అందుకోవడానికి అర్హులం అవుతాం అనమాట. ఇటువంటి మూవింగ్ ఎనర్జీ, ఇటువంటి మూవింగ్ ఫైర్ ఎనర్జీ అనేది చాలా స్పష్టంగా ఈ మంత్ మనకి కనబడుతూ ఉందన్నమాట. చూడండి, ఇక్కడ థింకింగ్ నుంచి సెలబ్రేషన్ వరకు, అంటే విక్టరీ ఆఫ్ సెలబ్రేషన్ వరకు కూడా ఈ మంత్ మనకి కనబడుతుంది. అంటే మనం థింక్ చేసి ఒక ఆలోచన చేసినప్పుడు ఒక విక్టరీని ఖచ్చితంగా అందుకుంటాము అనేటటువంటి ఒక సూచన ఈ మంత్లో మనకి కనబడుతుంది. చాలా పాజిటివ్ రీడింగ్, అందరికీ నచ్చిందని నేను అనుకుంటూ ఉన్నాను. దీని నుంచి మనకి ఒరాకిల్ యొక్క అడ్వైజ్ ఏంటో కూడా ఒకసారి చూసేద్దాం. మీకు ఈ రీడింగ్ అర్థమైందని అనుకుంటున్నాను. ఒక థింకింగ్తో మనం డివైన్ నుంచి వచ్చినటువంటి బ్లెస్సింగ్స్ని తీసుకున్నట్లయితే మనకి విజయం ఖచ్చితంగా వస్తుంది అనేటటువంటి గైడెన్స్ మనకి ఈ మంత్ మనకి ఇస్తుంది. అన్కండిషనల్ లవ్, ఎస్. ఓపెన్ యువర్ సెల్ఫ్ టు లవ్. ఇంకో కార్డ్ తీస్తాను. యాక్షన్స్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్. అన్కండిషనల్ లవ్ చెప్పాను కదా, ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్ డివైన్ నుంచి వచ్చినటువంటి లవ్ రిలేషన్కి సంబంధించినటువంటి కార్డ్ అది. అందులో మనం ది లవ్ బిట్వీన్ యూ అండ్ యువర్ పర్సన్ ఈజ్ ఎటర్నల్, నథింగ్ అండ్ వన్ కెన్ టేక్ అవే ఇట్ ఫ్రమ్ యూ. అంటే ఇది మీకు ఎటర్నల్ నుంచి, పైనుంచి వచ్చినటువంటి రిలేషన్ ఇది. అంటే డివైన్ మీకు ఇచ్చిన రిలేషను, దీన్ని ఎవరు కూడా విడదీయలేరు అనేటటువంటిది ఒరాకిల్ నుంచి మీకు వచ్చినటువంటి మెసేజ్. ఓపెన్ యువర్ సెల్ఫ్ టు లవ్. ఇఫ్ ఇట్ ఈస్ సేఫ్ ఫర్ యూ టు లెట్ యువర్ హార్ట్ బీ సేన్, డోంట్ బి స్కేర్డ్. మనం మన హృదయాన్ని పూర్తిగా ఈ లవ్ని పొందుకోవడానికి తెరవాలి. దేనికి భయపడవలసినటువంటి అవసరం లేదు అని మెసేజ్. Actions speak louder than words. If you want to know what someone is feeling, watch what they are doing. మీరు గనక అవతల వ్యక్తి గురించి ఏమైనా తెలుసుకోవాలి అనుకున్నప్పుడు యాక్షన్స్ కంటే, వర్డ్స్ కంటే మనం మాట్లాడాలి వాళ్ళతోటి. కాబట్టి ఏమైనా తెలుస్తున్నాడు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ముందు మనం గమనించాలన్నమాట. మనం ముందుగానే మాట్లాడేయకుండా ఆ రిలేషన్ని మనం నిలబెట్టుకోవాలి అన్నట్టు. ఎందుకంటే అది డివైన్ నుంచి వచ్చినటువంటి రిలేషను. మీరు తప్పించుకుందామని కూడా అది తప్పించుకోలేరు, ఎవరు విడదీయలేనటువంటి రిలేషన్. కాబట్టి మీరు ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు వాళ్ళని గమనించండి, మాట్లాడండి. వాళ్ళతో మీరు షేర్ చేసుకుని ట్రాన్స్పరెన్సీతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. ఇది చాలా పాజిటివ్ రీడింగ్. ఈ మంత్లో చాలా ఇమోషనల్గా బాండింగ్ ఉన్నటువంటి మంత్ ఇది. కాబట్టి ఇమోషన్స్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ డివైన్ నుంచి మీకు వచ్చినటువంటి అవకాశాలను చూడండి. ఏ అవకాశం వస్తుందో కనిపెట్టి ఆ అవకాశాలను మీరు ఏం చేస్తారంటే అందిపుచ్చుకొని ట్రాన్స్పరెన్సీతోటి, హానెస్టీతోటి, లవ్ తోటి ముందుకెళ్ళినట్లయితే విజయం ఖచ్చితంగా మీకు వస్తుంది. అందరి యొక్క గౌరవం మీకు దక్కుతుంది. సెలబ్రేషన్ అనేది మీరు చేసుకుంటారు. కాబట్టి ఈ మంత్ మీకు చాలా పాజిటివ్గా ఉంది. ఎవరికైతే ఇది రెజనేట్ అవుతుందో కామెంట్ చేయండి. దయచేసి అందరూ కూడా కామెంట్స్ పెట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.